వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు పొండాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ హాజరై జాతీయ జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తగా సేవ చేయడం ద్వారా మానవజాతి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సేవాదళను బలంగా నిర్మించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సేవాదళ విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. देश का झंडा तिरंगा ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ డేట్ ఎప్పుడైతే ఇచ్చింది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఈ చీఫ్ ఆర్గనైజర్ పొజిషన్ తీసుకోవడం అనేది నేను ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. అట్లాగే అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఇవాళ సేవాదళ్ గురించి చెప్పాలనుకుంటే ఇప్పటికి సేవాదళ్ ఆల్రెడీ ఈ సంవత్సరంలో మనం 100వ సంవత్సరంలో ఉన్నాం. ఒకప్పుడు ఒక మిలిటెన్సీ ఆర్గనైజేషన్ కాంగ్రెస్కి కూడా కావాలి అనే ఆలోచనతోటి ఆ రోజులో 1923లో కాకినాడలో జరిగిన ఏదైతే ఏఐసిసి కార్యక్రమం ఉందో ఆ ఏఐసిసి కార్యక్రమంలో ఈ ఒక డెసిషన్ తీసుకొని ఈ సేవాదళం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆ రోజు హార్దికర్ గారు చాలా ముందు ఉండి ఈ ప్రోగ్రామ్ని చాలా గట్టిగా నడిపించారు. ఎందుకనంటే ఈ సేవాదళకి ముందు కూడా మనకి దీని అసలు కాంగ్రెస్ ఎందుకు సేవాదళ్ అలాంటి ఆర్గనైజేషన్ కావాలని అనుకుందంటే మీకు పర్టికులర్గా ఇప్పుడు నార్త్ కెనరా ఏరియాలో అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఏరియా ఏదైతే ఉండేదో పాత దాంట్లో అప్పట్లో జెండా పండుగలు అని చేస్తుండేవాళ్ళు. మన స్వాతంత్రం